Hello friends, welcome back to my channel. I hope that you are all doing well. In this video, we are going to learn about conjunctions. ఈ వీడియోలో మనం సంయోగాల గురించి తెలుసుకుందాం. వాట్ ఈస్ కంజంక్షన్? సంయోగం అంటే ఏమిటి? A conjunction is a word that connect two sentences. సంయోగం అనేది రెండు వాక్యాలను ఒకటి చేస్తుంది. వీటిని సంయోగాలు అంటారు. కానీ, మరియు, కోసం, ఎందుకంటే, లేదా వీటిని సంయోగాలు ఇంగ్లీష్లో కంజంక్షన్స్ అంటారు. కానీ, మరియు, కోసం, ఎందుకంటే, లేదా ఇవి మనం డైలీ యూస్ చేసే వర్డ్స్ అన్నమాట. వీటిని ఇంగ్లీష్లో ఎలా యూస్ చేస్తారో ఈరోజు వీడియోలో మనం నేర్చుకుందాం. ఫ్రెండ్స్, చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. ఓకే, వీడియోని లెంత్ చేయకుండా స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ స్టార్ట్. కంజంక్షన్స్ సంయోగాలు. అండ్, మరియు, బట్, కానీ, ఆర్, లేదా, ఫర్, కోసం, ఎట్, ఇంకా, సో, కాబట్టి, కావున, ఆల్తో, అయినప్పటికీ, ఈవెందో, అయినప్పటికీ, వైల్, అయితే, యాజ్, వంటి, ఆఫ్టర్, తర్వాత, యాజ్ సూన్ యాజ్, వెంటనే, యాజ్ ఫర్ యాజ్, అంతవరకు, యాజ్ లాంగ్ యాజ్, ఉన్నంతలో, యాజ్ వెల్ యాజ్, అలాగే, బికాస్, ఎందుకంటే, బిఫోర్, ముందు, యాక్సెప్ట్, తప్ప, ఈవెన్ ఇఫ్, అయినా కూడా, ఐదర్ ఆర్, ఇది లేదా అది, ఈచ్ వన్, ప్రతి ఒక్కరు, ఈచ్ అదర్, ఒకరికొకరు, లెస్, తక్కువ, దట్, అది, ఇఫ్, అయితే, నాట్ ఓన్లీ దట్, అది మాత్రమే కాదు, దిస్ ఆల్సో, ఇది కూడా, ఓన్లీ, మాత్రమే, టిల్, వరకు, సిన్స్, నుండి, సిన్స్ దెన్, అప్పటి నుండి, సచ్ దట్, అలాంటి, సో దట్, అందువలన, సో ఫార్ యాజ్, ఇప్పటి వరకు, సో లాంగ్ యాజ్, అయినంత వరకు, వైల్, అయితే, వెదర్, ఉందో లేదో అని, నైదర్ నార్, ఏది కాదు, నాట్, కాదు, బట్ ఆల్సో, ఇది కూడా, అంటిల్, వరకు, అన్లెస్, తప్ప, ఆల్తో, అయినప్పటికీ, ఇన్సైడ్, లోపల, అవుట్ సైడ్, బయట, విత్, తో, ఆన్, పై, బిలో, క్రింద, ఇన్, లో, అబౌవ్, పైన. హౌ టు యూస్ కంజంక్షన్స్, సంయోగాలను ఎలా ఉపయోగించాలి? ఎగ్జాంపుల్స్, ఉదాహరణలు. అండ్, మరియు, ఐ అండ్ మై సిస్టర్ వెంట్ టు మార్కెట్, నేను మరియు మా సోదరి మార్కెట్కి వెళ్ళాము. బట్, కానీ, హీ వెంట్ టు బస్ స్టాప్ బట్ బస్ లెఫ్ట్, అతను బస్ స్టాప్కి వెళ్ళాడు కానీ బస్సు వెళ్ళిపోయింది. ఇక్కడ బాగా గమనించండి. అండ్, మరియు, ఎలా రెండు వాక్యాల మధ్యన ఉపయోగించబడిందో, అలాగే బట్, కానీ అనే కంజంక్షన్ ఎలా రెండు వాక్యాల మధ్య ఉపయోగించబడింది. ఆర్, లేదా, వియర్ దిస్ డ్రెస్ ఆర్ దట్ డ్రెస్, ఈ దుస్తులు లేదా ఆ దుస్తులు ధరించండి. ఫర్, కోసం, దిస్ గిఫ్ట్ ఈజ్ ఫర్ యూ, ఈ బహుమతి మీకోసం. ఎట్, ఇంకా, దే డిడెంట్ గెట్ మనీ ఎట్, వారికి ఇంకా డబ్బులు దొరకలేదు. సో, కాబట్టి, ఐ వాంట్ టు బై చికెన్, సో ఐ కేమ్ టు మార్కెట్,
నేను చికెన్ కొనాలనుకుంటున్నాను కాబట్టి నేను మార్కెట్కి వచ్చాను. ఆల్దో అయినప్పటికీ ఆల్దో ఐ వెంట్ టు రైల్వే స్టేషన్ బట్ ట్రైన్ లెఫ్ట్. నేను రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పటికీ రైలు వెళ్ళిపోయింది. ఈవెన్ దో అయినప్పటికీ ఈవెన్ దో ఐ వెంట్ టు స్కూల్ ఎర్లీ బట్ ఐ లేట్. నేను త్వరగా పాఠశాలకు వెళ్ళినప్పటికీ నేను ఆలస్యంగా చేరుకున్నాను. వైల్ అయితే వైల్ యు వేర్ స్లీపింగ్ ఐ కేమ్. నువ్వు నిద్రిస్తుండగా నేను వచ్చాను. యాజ్ వంటి యువర్ కార్ ఈజ్ యాజ్ మై కార్. మీ కారు నా కారు వంటిది. ఆఫ్టర్ తర్వాత ఆఫ్టర్ ఐ విల్ టేక్ లంచ్. తర్వాత నేను భోజనం చేస్తాను. యాజ్ సూన్ యాజ్ వెంటనే యాజ్ సూన్ యాజ్ స్కూల్ ఫినిష్డ్ ఐ వెంట్ టు హోమ్. స్కూల్ అయిపోయిన వెంటనే నేను ఇంటికి వెళ్ళాను. యాజ్ ఫర్ యాజ్ అంతవరకు మై పేరెంట్స్ విల్ సపోర్ట్ యాజ్ ఫర్ యాజ్ ఐ స్టడీ. నేను చదివేంత వరకు నా తల్లిదండ్రులు సపోర్ట్ చేస్తారు. యాజ్ లాంగ్ యాజ్ ఉన్నంతలో షీ అగ్రీడ్ యాజ్ లాంగ్ యాజ్ ఈ హ్యాడ్ ఈజ్ మొబైల్ ఫోన్ విత్ హిమ్. అతని వద్ద మొబైల్ ఫోన్ ఉన్నంత మాత్రాన ఆమె అంగీకరించింది. యాజ్ వెల్ యాజ్ అలాగే ఐ లైక్ జాన్ యాజ్ వెల్ యాజ్ రవి. నాకు జాన్తో పాటు రవి అంటే ఇష్టం. నాకు జాన్ అంటే ఇష్టం అలాగే రవి అంటే ఇష్టం అని కూడా చెప్పవచ్చు. బికాస్ ఎందుకంటే ఐ లైక్ యూ బికాస్ యు ఆర్ స్మార్ట్. నువ్వు తెలివైన వాడివి కాబట్టి నాకు నువ్వు నచ్చావు. బిఫోర్ ముందు బిఫోర్ యు కమ్ ఐ స్లెప్ట్. నువ్వు రాకముందు నేను పడుకున్నాను. యాక్సెప్ట్ తప్ప దే వర్క్ ఎవ్రీడే యాక్సెప్ట్ సండే. వారు ఆదివారం తప్ప ప్రతిరోజు పని చేస్తారు. ఈవెన్ ఇఫ్ అయినా కూడా ఈవెన్ ఇఫ్ యు అపోలజైజ్ షీ స్టిల్ మే నాట్ ఫర్గివ్ యూ. మీరు క్షమాపణ చెప్పినా ఆమె మిమ్మల్ని క్షమించకపోవచ్చు. ఐదర్ ఆర్ ఇది లేదా అది. యూ కెన్ ఐదర్ డ్రింక్ కాఫీ ఆర్ టీ. మీరు కాఫీ లేదా టీ తాగవచ్చు. ఈచ్ వన్ ప్రతి ఒక్కరూ. ఈచ్ వన్ షుడ్ లెర్న్ ఇంగ్లీష్. ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఈచ్ అదర్ ఒకరికొకరు. హెల్ప్ ఈచ్ అదర్ ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. లెస్ తక్కువ. టాక్ లెస్ అండ్ లిసన్ మోర్. తక్కువ మాట్లాడండి ఎక్కువ వినండి. దట్ అది. వాట్ ఈస్ దట్ అది ఏమిటి. ఇఫ్ అయితే గివ్ మీ సమ్ మనీ ఇఫ్ యు హ్యావ్. మీ దగ్గర కొంత డబ్బు ఉన్నట్లయితే ఇవ్వండి. నాట్ ఓన్లీ దట్ అది మాత్రమే కాదు. ఐ స్టడీ నాట్ ఓన్లీ దట్ బట్ ఆల్సో వర్క్. నేను చదువుకోవడమే కాకుండా ఉద్యోగం కూడా చేస్తున్నాను. ఓన్లీ మాత్రమే. ఐ డ్రింక్ ఓన్లీ కూల్ డ్రింక్స్. నేను కూల్ డ్రింక్స్ మాత్రమే తాగుతాను. టిల్ వరకు. దిస్ రోడ్ గోస్ టిల్ కన్యాకుమారి. ఈ రహదారి కన్యాకుమారి వరకు వెళ్తుంది. సిన్స్ నుండి. దే హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ బస్ సిన్స్ మార్నింగ్. వాళ్ళు ఉదయం నుండి బస్ కోసం ఎదురు చూస్తున్నారు. సిన్స్ దెన్ అప్పటి నుండి. ఐ లవ్ తాజ్ మహల్ సిన్స్ దెన్ ఐ సీ ఇట్. తాజ్ మహల్ చూసినప్పటి నుంచి నాకు చాలా ఇష్టం. సచ్ దట్ అలాంటి. ఐ నెవర్ సీ సచ్ దట్ బ్యాడ్ బాయ్. అలాంటి చెడ్డ అబ్బాయిని నేను ఎప్పుడూ చూడలేదు. సో దట్ అందువలన. హీ ఓపెన్ ది డోర్ సో దట్ ఐ కుడ్ గో ఇన్సైడ్. అతను తలుపు తెరిచినందువలన నేను లోపలికి వెళ్ళగలిగాను. సో ఫార్ యాజ్ ఇప్పటి వరకు. లుక్ హౌ మచ్ హీ డెవలప్డ్ హిస్ బిజినెస్ సో ఫార్. అతను ఇప్పటి వరకు తన వ్యాపారాన్ని ఎంత అభివృద్ధి చేశాడో చూడండి. సో లాంగ్ యాజ్ అయినంత వరకు. సో లాంగ్ యాజ్ యు ఆర్
యంగ్ యూ కెన్ ఎంజాయ్. మీరు యవ్వనంగా ఉన్నంతకాలం మీరు ఆనందించవచ్చు. వెదర్ ఉందో లేదో అని. ఐఎమ్ నాట్ షూర్ దట్ వెదర్ ఐ విల్ గెట్ జాబ్ ఆర్ నాట్. నాకు ఉద్యోగం వస్తుందో రాదో అని నాకు ఖచ్చితంగా తెలియదు. నైదర్ నార్ ఏది కాదు. నైదర్ రవి నార్ రాము వెంట్ టు టెంపుల్. రవి గాని రాము గాని గుడికి వెళ్ళలేదు. నాట్ కాదు. షీఈ్ నాట్ మై వైఫ్. ఆమె నా భార్య కాదు. అంటిల్ వరకు. వి ప్లేడ్ క్రికెట్ అంటిల్ ఇట్స్ డార్క్. మేము చీకటి పడే వరకు క్రికెట్ ఆడాము. అన్లెస్ తప్ప. హీ కాంట్ గో అన్లెస్ యు గో విత్ హిమ్. మీరు అతనితో వెళ్తే తప్ప అతను వెళ్ళడు. ఆల్దో అయినప్పటికీ. ఆల్దో షీ కంప్లైంట్స్ ఎ లాట్ షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఆమె చాలా ఫిర్యాదు చేసినప్పటికీ ఆమె నా బెస్ట్ ఫ్రెండ్. ఇన్సైడ్ లోపల. యువర్ బ్యాగ్ ఈజ్ ఇన్సైడ్ ది కార్. మీ బ్యాగు కారు లోపల ఉంది. అవుట్ సైడ్ బయట. బిఫోర్ యు కమ్ ఐ వెంట్ అవుట్ సైడ్. నువ్వు రాకముందే నేను బయటికి వెళ్ళాను. విత్ తో. ఐ కేమ్ విత్ మై ఫాదర్. నాన్నతో కలిసి వచ్చాను. ఆన్ పై. దే ఆర్ లేయింగ్ ఆన్ యువర్ బెడ్. వారు మీ మంచంపై పడుకున్నారు. బిలో క్రింద. క్యాట్ ఈజ్ బిలో ది టేబుల్. పిల్లి టేబుల్ క్రింద ఉంది. ఇన్ లో. యు గో ఇన్ దిస్ వే. మీరు ఈ మార్గంలో వెళ్ళండి. అబౌవ్ పైన. ది వాటర్ కేమ్ అబౌవ్ అవర్ నీస్. మా మోకాల పైన నీళ్లు వచ్చాయి. బై ద్వారా. ఐ విల్ సెండ్ మనీ బై పోస్ట్. నేను పోస్ట్ ద్వారా డబ్బులు పంపుతాను.